ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక ప్రాంబనాన్ ఆలయాన్ని సందర్శించారు. జకార్తా సమీపంలోని యోగ్యకర్తలో ఉన్నటువంటి 1000 ఏళ్ల హిందూ ఆలయ సముదాయంలో మోదీ పూజలు చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో కలిసి భారత్ సహకారంతో చేపట్టబోయే ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం భారతీయ శిల్పకళను, సనాతన ధర్మంలోని వైభవాన్ని చాటి చెబుతోంది. కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయం తర్వాత ఆగ్నేషియాలో ఈ ఆలయం రెండో స్థానంలో నిలుస్తుంది. ఇండోనేషియాలో మోదీ పర్యటన పలు కీలకాంశాల కలబోతగా ఉంది. బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకాలకు సంబంధించిన డీల్ కుదుర్చుకోవడంలో ముందడుగే కాక భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గుర్తింపులోనూ మోదీ టూర్ కీలక మైలురాయిగా మారుతోంది. మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా హెలికాప్టర్లో ప్రాంబనాన్ ఆలయానికి చేరుకున్నారు. అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో కలిసి శివ, విష్ణు, బ్రహ్మ త్రిమూర్తులకు ఆయన పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన సందర్భంగా హెలికాప్టర్ నుంచి తీసిన ఆలయ దృశ్యాన్ని ది మెజెస్టిక్ ప్రాంబనాన్ టెంపుల్ అనే క్యాప్షన్తో ఎక్స్లో షేర్ చేసుకున్నారు మోదీ. ప్రాంబనాన్ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. దీని ఎత్తు 47 మీటర్లుంటుంది. ఈ ఆలయ సముదాయంలో మొత్తం దాదాపు 240 ఆలయాలు ఉండడం విశేషం. ఆలయానికి ఉండే అరుదైన ఖ్యాతి, ప్రాచీనతలను దృష్టిలో పెట్టుకుని యునెస్కో 1991లో దీన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. ప్రాంబనాన్ ఆలయం ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయమే కాక ఆగ్నేషియాలో అంకోర్ వాట్ తర్వాత రెండవదిగా గుర్తింపు పొందింది. మోదీ ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం కేవలం సందర్శనగా చెప్పడానికి వీల్లేదు. ఇండోనేషియా టూర్ తొలి రోజే 2 దేశాల మధ్య ప్రాంబనాన్ ఆలయ పరిరక్షణ, పునరుద్ధరణపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి జరిగింది. దీని ప్రకారం భారత పురావస్తు సర్వే సంస్థ ఏఎస్ఐ సాంకేతిక సహకారంతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపడతారు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు నేతలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఇది భారత్ యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా సాంస్కృతిక దౌత్యానికి కీలక ముందడుగుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఇక ఈ ఆలయ సందర్శనకు చాలా లోతైన ఉద్దేశాలే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. భారత పురావస్తు సర్వే సంస్థను సాంకేతిక భాగస్వామిగా రంగంలోకి దింపి ఆలయ అధ్యయనం, ఆలయ చారిత్రక నేపథ్యాన్ని తవ్వితీయడం, దాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేయడం ద్వారా ఇండోనేషియాకు టూరిజం ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు చేతులు కలిపారు. ఈ ఆలయానికి ప్రపంచ పర్యాటకులను, మరీ ముఖ్యంగా భారతీయ యాత్రికులను ఆకర్షించడం కీలకాంశం కాబోతోంది. మంగళవారం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్, ఇండోనేషియా బంధం కేవలం సముద్రం గుండానే కాదు, ఉమ్మడి చరిత్ర ద్వారా కూడా ముడిపడి ఉందని, ఈ బంధానికి రామాయణ, మహాభారత వారసత్వమే తల్లివేరుగా ఉందని అభివర్ణించారు. బోరోబుదూర్, ప్రాంబనాన్ వంటి కట్టడాలు, ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ, బాలి యాత్ర వంటి వేడుకలు ఈ 2 దేశాల బంధానికి ప్రతీకలుగా మోదీ అభివర్ణించారు. ఇండోనేషియాలో సంజయ అనే రాజవంశీకుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం 10వ శతాబ్దం తర్వాత రాజకీయ మార్పులు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాల కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. 19వ శతాబ్దంలో తిరిగి వెలుగులోకి వచ్చి 20వ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిగింది. 2006 నాటి భూకంపం అనంతరం కూడా సంరక్షణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారత్ భాగస్వామ్యంతో మరో కీలక అధ్యాయం మొదలైంది. దీంతో ఈ ఆలయానికి ప్రపంచ ప్రాముఖ్యత ఏర్పడుతుందన్నమాట. ఇక ఈ ఆలయానికి చరిత్రే కాదు, ఆసక్తికరమైన మలుపులతో కూడిన జానపద గాథ కూడా ఉంది. జావా ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ప్రాంబనాన్ ప్రాంతంలో ప్రాంబనాన్ రాజ్యాన్ని ప్రసంగలిమన్సాన్ అనేటువంటి రాజు పరిపాలించేవాడు. పొరుగున ఉన్న పెంగింగ్ రాజ్యానికి చెందిన బండుంగ్ బోండో ఓసో అనే యోధుడు
ప్రాంబనాన్ రాజ్యాన్ని ఓడించి ఆ రాజును సంహరించాడు. అతనికి ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయని చెప్తారు. అయితే ఆ రాజు కుమార్తె రోగో జాంగ్ గ్రాంగ్ అసమాన సౌందర్యవతి. ఆమెను చూసిన బండుంగ్ బోండోవోసో ఆ రాజకుమారి మీద మనసు పారేసుకున్నాడు. తనను వివాహం చేసుకోవాలని కోరాడు. తండ్రిని చంపిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నేరుగా నిరాకరిస్తే తన ప్రజలపై పడి ప్రతీకారం తీర్చుకుంటాడనే భయంతో రోరో జాంగ్రాంగ్ ఓ తెలివైన ఎత్తుగడ వేసింది. నువ్వు నాకు 2 కోరికలు తీర్చాలి. ఒక్క రాత్రిలో 1000 ఆలయాలు నిర్మించివ్వాలి. పైగా అందుకోసం ఒక లోతైన బావిని కూడా తవ్వించాలి అని షరతు పెట్టింది. అది అసాధ్యమని, దానికి అంగీకరిస్తే అతను తనను వదిలేస్తాడని ఆమె ఆశ. మరోవైపు బండుంగ్ బోండోవోసో ఆ సవాలును తేలిగ్గా తీసుకోలేదు. ధ్యానంలో కూర్చుని ఆత్మలను పిలిచి వారి సాయంతో ఆలయాల నిర్మాణం మొదలుపెట్టించాడు. అర్ధరాత్రి దాటేసరికి 999 ఆలయాలు పూర్తయ్యాయి. చివరి ఆలయం మిగిలి ఉండగా తెల్లవారుజామున అతడు గెలుస్తాడని గ్రహించిన రోరో జాంగ్ గ్రాంగ్ కంగారు పడింది. వెంటనే గ్రామస్తులను నిద్రలేపి వరి కొట్టే రోకళ్లను చప్పుడు చేయమని, తూర్పున మంటలు వెలిగించి కోడి కూతల్లాగా అనుకరించాలని ఆదేశించింది. తెల్లవారిందనే విషయం ఆత్మలు భ్రమింపజేసేలా చేయడంలో అందులోని ఎత్తుగడ, రాజకుమారి ఎత్తుగడ ఫలించింది. మోసపోయిన ఆత్మలు తెల్లారిపోయిందనుకుని ఆలయ నిర్మాణ పనిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాయట. ఫలితంగా 999 ఆలయాలే పూర్తయ్యాయి. 1000ది అసంపూర్తిగా మిగిలింది. తనకు మోసం జరిగిందని గ్రహించిన బండుంగ్ బోండోవోసో ఆగ్రహోద్రక్తుడై రోరో జాంగ్రాంగ్ను శపించి రాతి విగ్రహంగా మార్చేశాడట. ఆమె శిలగా మారిన రాతి విగ్రహమే 1000వ ఆలయంగా మారిందని చెబుతారు. నేటికి స్థానికులు శివాలయంలో కొలువైన దుర్గా విగ్రహాన్నే ఆ శపించబడిన యువరాణిగా భావిస్తారు. ఈ కథ కేవలం జానపద గాథగా మిగిలిపోకుండా జావా నృత్య నాటకాలు, రామాయణ ప్రదర్శనల్లో నేటికి సజీవంగా ప్రదర్శించబడుతూ ఆలయ సందర్శకులను అలరిస్తోంది. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశమైనప్పటికీ తన ప్రాచీన హిందూ బౌద్ధ వారసత్వాన్ని అపురూపంగా కాపాడుకుంటోంది అనడానికి ప్రాంబనాన్ ఆలయాన్నే నిదర్శనంగా పేర్కొనాలి. ఈ క్రమంలో మోదీ టూర్ ఇండోనేషియాను సాంస్కృతికంగా పునరుద్ధరించే ప్రాజెక్టు ప్రారంభం 2 దేశాల మధ్య వేల ఏళ్ల నాటి బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు.